హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ రైల్ అయితే వచ్చేసింది. ఈ రూట్లోనే రన్నింగ్. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. భారతీయ రైల్వే మరో చారిత్రక ముందడుగు వేయబోతోంది. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైలుతో పాటు బుల్లెట్ రైలుతో కూడా దూసుకుపోతున్న భారత్ రైల్వే త్వరలోనే నీళ్ల నుండి హైడ్రోజన్ తీసి దాంతో రైళ్లు నడపనుంది. పర్యావరణ హితమైన సాంకేతికతతో టెక్నాలజీతో రూపొందించిన హైడ్రోజన్ రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఈ వినూత్న ప్రయోగానికి వేదికగా హర్యానా రాష్ట్రంలోని జింద్ స్టేషన్ అయితే కనుక సిద్ధమవుతోంది. హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు అయితే కనుక ఇప్పుడు ట్రయల్ రన్ వేయబోతున్నారు. ఇది ఇండియా నుంచి తయారు చేసిన ఫస్ట్ హైడ్రోజన్ రైలు అయితే కనుక దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రయోగాత్మకంగా నడపడం అనేది భారత్ రైల్వేకు గర్వకారణంగా నిలవనుంది. ఈ హైడ్రోజన్ రైలు జింద్ సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ రైలుతో పోలిస్తే ఇది చాలా వేగంగా గమ్యస్థానానికి అయితే చేరుకుంటుందని చెప్తున్నారు. ఇక పర్యావరణ హితానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఈ రైలును తీసుకొస్తున్నారు. శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ లేకుండా చాలా సైలెంట్గా ప్రయాణం అయితే సాగడం హైడ్రోజన్ రైలు యొక్క ప్రధాన ప్రత్యేకత. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు పూర్తిగా కార్బన్ ఉద్గారాలు లేని రైలుగా గుర్తింపు పొందనుంది. డీజిల్ రైలు వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్ రైల్వే ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇక భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు రవాణాలోని ఎలక్ట్రికల్ బస్సులతో కాలుష్యానికి చెక్ పడుతున్న కేంద్రం రైల్వేలోని గ్రీన్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఈ పరీక్షా ప్రయాణం కనుక విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో ఇప్పుడు హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక రవాణా వ్యవస్థను ప్రయాణికులకు అందించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ హైడ్రోజన్ రైలు ఒక ముఖ్యమైన మైలురాయిగా మారనుంది. ఏది ఏమైనా భారతీయ రైల్వే త్వరితగతిన ఈ విప్లవాత్మక మార్పులతో ప్రయాణికులకు మౌలిక వస్తువులతోనే కల్పనలోనే కాదు, పర్యావరణ పర్యవేక్షణపై దృష్టి పెట్టడం చాలా శుభసూచకమనైతే చెప్తూ ఉన్నారు. ఇవి కానీ సక్సెస్ అయినట్లయితే ఈ ట్రయల్ రన్ను త్వరలోనే మరిన్ని రైళ్లను అయితే కనుక భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే చాలా చోట్ల ట్రాక్స్ అవి కూడా చేంజ్ చేస్తున్నారు. అంటే గతంలో 80-90 కిలోమీటర్ల వేగంతో తట్టుకునే ఈ ట్రాక్లను ఎక్కడికక్కడ మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. 150 కిలోమీటర్ల పైన ఈ ట్రైన్ యొక్క వేగానికి తట్టుకునే విధంగా చాలా చోట్ల ట్రాక్స్ అయితే మార్పులు చేస్తున్నారు.